ఇంకొకటి స్వామి, ఒక వారం క్రితం ముందు న్యూస్లో విన్నాము, కేరళ ప్రభుత్వం వాళ్ళు పలానా వస్తువులు ఇరుముల్లో తేవద్దు అంటే మీకు తెలిసే ఉంటుంది, ఏమేమి అంటే తేయకూడదు, హానికరమైనవి మెయిన్గా ప్లాస్టిక్ అండి. ప్లాస్టిక్ లేనిదే ఏం లేకుండే, అన్ని ప్లాస్టిక్లే ఉండే. అయితే దాంట్లో మీరు విన్నారు, అక్కడ మనం ఈ జనవాసం అయిపోయినాక వచ్చేదంతా కూడా ఇవే జంతువులే వస్తాయి. అవును. ఆ జంతువులు ఏం చేస్తున్నాయి, లోపల ఏదైనా ఇప్పుడు చక్కెర పెట్టారు, దాని మీద ప్లాస్టిక్ కవర్, దానికి కావాల్సిన చక్కెరే, కానీ ఆ కవర్ కూడా తినాల్సి తినటం వల్ల ఆవులు, అక్కడున్న పశుపక్షులు, తర్వాత జంతువులు ఇవన్నీ తిని చాలా హానికరంగా అవుతుంది ఆ వాతావరణం. ఇంకోటి ఏంటంటే ఈ బాటిల్స్ మనం చూస్తున్నాం, ఎన్ని బాటిల్స్ అంటే అసలు ఒక గుట్ట అవుతుంది బాటిల్ది, పంచగిరి కాదు ఇంకో గుట్ట అవుతుంది. అలాంటిది అక్కడంతా కూడా అవి తగ్గించాలి అని చెప్పేసి మునుపటి నుంచి కూడా మా ఆలోచన ఉంది. ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి. ఇంతకుముందు అక్కడంతా కూడా అట్టాకుల్లో తినేవాళ్ళు, ఇప్పుడు ప్లాస్టిక్ ప్లేట్లు ప్రెస్సింగ్ వాటిలో. సో అట్టాకుల్లో తింటే అవి మట్టిలో కలిసిపోయేది. ఇప్పుడు అదే ప్లాస్టిక్ మీకు 4 సంవత్సరాలైనా ఆ ప్లేట్ అట్లనే కనిపిస్తుంది. సో అదే అదృష్టవశాత్తు వచ్చి జంతువులు తిన్నాయనుకోండి ఇబ్బంది అవుతుంది, దాన్ని స్వాగతించాల్సిందే. సో అలాంటి మార్పులు. తర్వాత కొన్ని ఏమవుతున్నాయి, పన్నీరు ఉంది, పన్నీరు కూడా బాటిల్లో వస్తుంది. ఏ బాటిల్లో వస్తుంది, ఇప్పుడు ప్లాస్టిక్. అప్పట్లో ఇంతకుముందు గాజులో వచ్చి ఆ నీళ్లు చల్లాక వాళ్ళు ఇటు పడేసేవాడు. మీరు పడేసిన తర్వాత వెనబడి వచ్చేది మీ శిష్యుడే, ఈయన తొక్కేవాడు మనవాడే, తొక్కినవాడు కూడా మనవాడే. సో అది ప్రమాదం కింద అయిపోయి, అలాంటివి నీకు తొక్కితేనే అంత బాధ అనిపిస్తే జంతువు, మనమంతా పోయాక అన్ని బాటలు, లక్షల్లో బాటలు, అవన్నీ ఎవరైనా జంతువులు వచ్చి తొక్కేస్తే దాని ప్రాణానికి, గొంతులో పోయినా ప్రాణానికి ఇబ్బంది. చూసి ఇలాంటివన్నీ కొన్ని మార్పు. అది అయిపోయినాక ప్లాస్టిక్ వచ్చింది. ప్లాస్టిక్ అది ఎప్పటికి శాశ్వతంగా, అది ఇదే కాదు. అది ఇదైతే కనీసం కొడితే చేస్తే పగిలైనా పోతుంది, కానీ అది అట్టగే మిగిలిపోతుంది. అందుకని అలాంటివి ఆ వస్తువులు తేకండి, ఆ ప్లాస్టిక్ని వాడకండి అన్న కాన్సెప్ట్తోని వాళ్ళు కొన్ని ఇప్పుడు విభూతి ఉంది, కర్పూరం ఉంది, అక్కడక్కడ వెళ్ళాక నేను అదే చెప్పాను ఇంతకుముందు, భక్తి ఉండాలి కానీ మూర్ఖత్వం ఉండాలి. భక్తి ఉండాలి, చాలా ఉండాలి. కానీ ఇప్పుడు మీరు ఇలా తిప్పేటప్పుడు టకామని మీ మీద వచ్చి పడ్డది అనుకోండి, భగవంతుడు నాకేమో తిప్పనికి పడ్డాడు, ఆయన ఏం పాపం చేశాడు ఆయన మీద పడ్డాడంటే, ఆయన పాపం చేయలేదు, నీ పాపమే ఆయనకు అంటుకుంది, మీ వల్లనే అంటుకుంది కదా, అంతే కదా. సో ఇలాంటివన్నీ కూడా దయచేసి ఏ భక్తుడైనా తమ కంట్రోల్లో ఉండాలి. అలాంటి ముఖ్యంగా ఇలాంటి జన సముద్రం లాంటిది ఉన్న వాతావరణంలో మనం జ్యోతి కూడా చూశాక చాలామంది చూస్తుంటాం, జ్యోతికి ఇట్లా కనిపించగానే జనాల్లో తీసుకొని వెళ్తుంటారు, ఈయన కాలుతుంటుంది, ఆయనకేమో ఆనందం ఉంటుంది, ఇబ్బంది పడదు. సో నీ ఆనందం ఇంకోరికి ఇబ్బంది కావద్దు, అంతే కదా. సో అందుకోసం అలాంటి కార్యక్రమాలు కొంతమంది అనుభవజ్ఞులు, వాటికి మేము కూడా ఇష్టపడ్డాం, చెప్పాం. శబరిమలలో కొన్ని మార్పులు చేర్పుల కోసం మేము నిరంతర ప్రయత్నం చేస్తున్నాం. చిన్నపిల్లలకు సపరేట్, ఆడవాళ్లకు సపరేట్ లైను. తర్వాత అక్కడ వెళ్ళే వ్యక్తులకు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైనా కానీ అక్కడ వెళ్ళి కాలమైతే వారి గతి అధోగతి ఉండేది. అవును, ఎవరు వాళ్ళు పట్టించుకునే సంశరణం అయ్యారనుకోండి, ఏమి కాలేదు. 1, 2, 3 అంటే మేము చేయగలిగిన పని ఏంటంటే, 1, 2 అక్కడ ఉన్న వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు అక్కడ దొరికితే ఆ బాడీని మేము వాళ్ళ ఇంటి దాకా సంస్థ ద్వారా మేము 1, 2 మేము చేయగలిగినాం. కానీ అక్కడ జరిగేవి చాలా జరుగుతాయి. సో బయటికి దేవస్థానానికి మేము ఒక 5 సంవత్సరాల నుంచి నేను ఫైట్ చేస్తున్నాను, తెలుసు. అక్కడ ఎవరైనా కానీ అలాంటి వాతావరణం ఏమైనా జరిగితే వారి ఇంటి దాకా చేర్పించే బాధ్యత దేవస్థానంది. అది అంటే నేను చేసే ప్రయత్నం భగవంతుడు విన్నాడని కాదు, నేను, కానీ అది గత సంవత్సరం దేవస్థానం వాళ్ళు ప్రకటించారు, తప్పకుండా చేస్తామన్నా. రెండోది బీమా సౌకర్యం, కాళ్ళు కానీ చేతులు కానీ ఇలాంటివి ఏదైనా యాక్సిడెంటల్గా జరిగితే అక్కడ ఆ వ్యక్తికి కంపల్సరీ బీమా ఉండాలి. అది అమలు చేశారు కదా, చేశారు 5 లక్షల వరకు చేశారు. అది ఏంటంటే చేశారనే ఆనందం ఉంది, కానీ తీసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారనేది ఇప్పటిదాకా మనకు తెలుస్తలేదు. సో అది కూడా అవేర్నెస్ తీసుకురావాలి, ఎక్కడ జరిగింది, ఎలా ప్రాసెస్, ఈ ప్రాసెస్ అందరికి కూడా. అందుకనే దేవస్థానానికి మేమేం కోరేది ఏంటంటే,
సంవత్సరంలో ఈ దీక్షా సమయం ప్రారంభం కాకముందు వాళ్ళు వస్తారు. ఒక్కొక్కసారి తెలంగాణలో, ఒక్కొక్కసారి ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, ఇలా అన్ని చోట్ల వచ్చి మీటింగ్లు పెడతారు. కానీ ఎప్పుడు పెడతారు, ఎవరు పెడతారని కాకుండా ఇలాంటి స్వచ్ఛంద సేవలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ సంవత్సరం ఇది ఇంప్రూవ్మెంట్ ఉంది, ఈ సంవత్సరం ఇట్లా చేస్తున్నామనే ఒక కాపీ అందరికీ ఇలాంటి స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చేస్తే వాళ్ళ ద్వారా కూడా అందరికీ అవేర్నెస్ పెరుగుతుంది. తర్వాత అక్కడున్న రిక్వైర్మెంటు ఆ సీట్లో ఉండి మీరు ఏం చేయలేరు. ఆ సీట్ ఇడిచిపెట్టి భక్తుల్లో వస్తే మీకు బాధలేంటో మీకు అర్థమవుతుంది. అవును. అందుకని భక్తుల ద్వారా ఆలోచించండి అని చెప్తున్నాం మేము. సీట్లో కూర్చొని అడ్మినిస్ట్రేషన్గా ఆలోచించే బదులు ఒక భక్తుడు మీరు కూడా బస్సులో ప్రయాణం చేయండి, ఫుల్ రష్లో ఉన్న బస్సులో ప్రయాణం చేయండి, కింద పడుతున్నప్పుడు ప్రయాణం చేయండి, నీళ్లు లేకుండా అలమాడుతున్నప్పుడు ప్రయాణం చేయండి, ఆ తాకిడిలో లైన్లో నిలబడ్డప్పుడు తోపుడులో మీరు నిలబడండి. ఇలాంటివన్నీ ప్రతి క్షణంలో మీరు నిలబడి ఆనందించండి. అప్పుడు ఏం మార్పు చేయాలో మీకే అర్థమవుతుంది, ఎక్కడ ఏం చేయాలో మీకే అర్థమవుతుంది. అలాంటివి స్వయాన మీరు అనుభవించండి. ఎవరైనా మీకు సజెషన్ ఇస్తున్నారంటే తప్పుగా భావించొద్దు. అందుకని ఆ పాత్రలో మీరు నిలబడి, ఆ ప్లేస్లో మీరు నిలబడి, ఆ కష్టంలో మీరు నిలబడి చూస్తేనే భక్తుల యొక్క ఇబ్బంది మీకు తెలుస్తుంది. అందుకని పూర్వంలో రాజుల కథ వినేవాడు. రాజు అనేవాడు రాత్రిపూట జనాల్లో వచ్చి నా రాజ్యంలో ఏం జరుగుతుందనేది తను మామూలు మనిషిగా వచ్చి చూసేవాడట. అట్లనే దేవస్థానం వాళ్ళు కూడా మామూలు భక్తులుగా చూసి ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే నీలకల్ నుంచి బస్సులో ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే సన్నిధానం దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేదాకా ప్రాబ్లమ్స్. ఏంటంటే ఇన్ని కోట్లాది కోట్ల రూపాయలు మనం సంపాదిస్తున్నారు, విరాళంగా ఇస్తున్నారు, భక్తి రూపకంగా ఇస్తున్నారు, ఆదాయం వస్తుంది. శబరిమల పంబా నది నుంచి సన్నిధానం వరకు ఫ్రీ వాటర్ సప్లై చేయలేరా? చేయొచ్చుగా. పెట్టేదేమో ఉచితంగా అన్నీ ఉచితం. అక్కడి నుంచి ఇక్కడ దాకా కనీసం బాటలు, ఆ బాటలు, ఈ బాటలు అన్నీ కొనాలంటే కొన్ని లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్. ఏం చేస్తున్నారు? అవును, అడుగడుగున పెట్టొచ్చు కదా. మీరు కుళాయిలు ఒక 20 కుళాయిలు పెట్టేసుకొని అక్కడక్కడ తాగొచ్చు. ఇవి ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయినాయి కొన్ని మార్పులు స్టార్ట్ అవుతున్నాయి. కానీ ఇవి చాలా స్లో, ఇవి సరిపోవు. ఆ భక్తులకు మీరు చేస్తున్న సౌకర్యాలు సరిపోవు. దీని సౌకర్యాలు పెంచాలి. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా? అంటే గవర్నమెంట్కి నిర్లక్ష్యం వల్లనే ఇట్లా జరిగిందని అనుకుంటున్నాం మామూలుగా. ఇంకేమన్నా అవేర్నెస్ అండి. గవర్నమెంట్కి మేము చెప్పేది ఏంటంటే ఎప్పుడుదప్పుడే వాళ్ళకి మాకు తెలియదు ఇంత క్రౌడ్ వస్తుంది అంటున్నారు. అది అబద్ధమైన విషయం. అవును. ఎందుకంటే మీకు వర్చువల్ క్యూ కాకపోయినా, లేకపోతే స్పాట్ ఇది దర్శనం కాకపోతే, ఈ రెండు లేనిదే మీరు ఎక్కడైతే వదులుతలేరు. పంబా దగ్గర మీకు ఎస్టిమేషన్ వచ్చేసింది ఎంతమంది ఎక్కుతున్నారు అనేది. శబరిమలకి ఎంతమంది వస్తున్నారు అనేది ఎస్టిమేషన్ మీకు రాకపోయినా మేము ఒప్పుకుంటాం. కానీ వన్స్ మీరు పంబా దగ్గర మీ ఎంట్రీ చెకప్ అయిన తర్వాత ఇంతమంది అడవిలో పోయారు అనేది మీకు ఆల్రెడీ వచ్చేసింది. తెలియదంటే అది కేవలం దులుపుకోవడం. అంతేగాని ఆ వ్యక్తులకు మీరు టైం టు టైం స్లాట్ పెట్టండి. గంట తర్వాత అక్కడి నుంచి అక్కడ దాకా 7 కిలోమీటర్లు మీరు కంట్రోల్ చేయలేని వాళ్ళు మరి ఇంకేం మనం చేయగలుగుతాం. అందుకని ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇక్కడ దాకా రావడం భక్త్యా ముక్త్యా లేకపోతే పాపమా శాపమా అన్నట్టుగా మార్చేస్తున్నారు. అయినా కూడా అయ్యప్ప మీద ఉన్న అభిమానం, ఆయనంటే ఆరాధ్యం, ఆయనంటే నమ్మకం, ఆయనంటే విశ్వాసం, ఆయనే సర్వస్వం అని నమ్మిన వ్యక్తులు ఎంత ఇబ్బంది పెట్టినా శబరిమల వస్తూనే ఉన్నాడు. ఆ భగవంతుడు మేనేజ్మెంట్ వాళ్ళకి కానీ, దేవస్థానం కానీ, అక్కడున్న గవర్నమెంట్ కానీ ఈ ఆధ్యాత్మిక వాతావరణం, ఈ సనాతన ధర్మానికి నమ్మి ఇంతమంది అక్కడికి వస్తున్నామే, ఆ శక్తికు మీరు ఆనందం చేయాలి. దేవస్థానం తరఫున ఎన్నో సేవా కార్యక్రమం చేసేవాళ్ళు కోకోళ్ళు ఉన్నారు. వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఆ పెద్దరికం ఎక్కడ పోతుందో అనే ఒక భావన. మీరు ఎంతమంది పెడుతున్నారు, ఎంతమంది భోజనం చేసి వస్తున్నారు? శబరిమల ఎక్కుతున్న వ్యక్తులు కోట్లాది మంది ఉన్నారు. సో ఎంతమందికి మీరు తిండి పెట్టగలుగుతున్నారు? ఎంతమందికి మీరు ఇది చేయగలుగుతున్నారు? స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాయిగా. ఇప్పుడు అమర్నాథ్లో జరుగుతున్నాయి, కాశీలో జరుగుతున్నాయి, అన్ని పుణ్యక్షేత్రాలు జరుగుతున్నాయి, 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలకు జరుగుతున్నాయి. మీకేంటి? చేసేవాళ్ళకి మీరు ఆ పర్మిషన్ కూడా ఇయ్యరు. ఇలాంటివన్నీ కూడా కొన్ని పెద్ద మనసుతో ఆలోచించాలి. అందుకని మేము కోరేది ఏంటంటే ఆ స్వామి మీద నమ్మకం ఉండి అన్నీ భరిస్తున్నాం. ఒక్కోసారి చాలామంది అన్నారు, నేను కూడా అనలేదు, ఆ స్వామి కనుక తెలంగాణలో, కర్ణాటకలో, ఈ మహారాష్ట్రలో, మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇంత బాధలు భక్తులకు పడేది అవసరం రాకపోయేది.
ఎందుకంటే స్పందించే మనసు ఇక్కడ ఉంది, స్పందించే మనసు అక్కడ లేదనేది ఇంతమందిని భక్తులను చూస్తున్నా కూడా అదే ఇబ్బంది పడుతున్నారు. లేదు అని చెప్పడానికి వాళ్ళలో మార్పు రావాలి. అయ్యప్ప ఇంతమందిని ఎంతమందిని అయితే అక్కడ తీసుకొస్తున్నాడో అక్కడున్న మేనేజ్మెంట్కి మార్పు తీసుకురావాలనేది మేము ఎవరిని కోరలేము, ఆ అయ్యప్పనే కోరుతున్నాం. మళ్ళీ సంతోషం సార్. మా ఛానల్ సర్వే జనా సుఖినో భవంతు. ఛానల్కి వచ్చి కొన్ని ముఖ్యమైన పదాలు నాకు తెలియనివి కూడా తెలుసుకోవడం, ప్రజలకి ఇంకెన్ని తెలుసుకోవాలో కూడా మనం తప్పకుండా అవకాశం ఇవ్వండి. దీక్షలో ఒకసారి మనం ప్రశాంతంగా కూర్చుందాం. మీరు కూడా మా సేవా కార్యక్రమానికి ఈ 4 గోడల మధ్యలో కాకుండా ఒకసారి రండి, మొత్తం టీం అంతా రండి. చక్కటి సేవలు చేస్తున్నాం. మా శక్తి కొద్దీ మేము 4 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు వాళ్ళ జిల్లాల్లో, ప్రాంతాల్లో, గ్రామ ప్రజల్లో. ఇంకోటి ఏంటంటే ఈ పల్లెల్లో ఈ భజన అనేది మేము వారం పెట్టింది ఒక ధర్మ జాగృతికి, మన సనాతన ధర్మానికి, మన హిందూ సాంప్రదాయానికి ఏదైతే మన చిహ్నం ఉందో, కలయిక ఉందో అది తప్పకుండా ప్రయత్నం చేస్తున్నాం. జరుగుతున్నాయి, ఇంకా జరగాలని ఆశిద్దాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహింమహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. స్వామియే శరణమయ్య.